నేడు అనంతపురం జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. జేఎన్టీయూలో జరిగే 15వ స్నాతకోత్సవ వేడుకలకు హాజరవుతారు. బీటెక్, ఎంటెక్, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల్లో 45 మందికి బంగారు పతకాలు, 70 మందికి పీహెచ్డీలు ప్రదానం చేయనున్నారు గవర్నర్. గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సిపిఐ నేత నారాయణ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడం వల్ల వంట చేయడం సాధ్యపడటం లేదని, అందుకే పళ్లు తిని బతుకుతున్నామని ఆయన అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి వెంటనే 190 జీవో ద్వారా డిప్యుటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా 317 జీవో వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఏలూరు ఏజెన్సీ మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్మేశాయి. ఇప్పటికే బొట్టాయిగూడెం మండల పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈట్ రైట్ వాక్లో కలెక్టర్లు అలాగే స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపూర్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కేదారిపురం గ్రామానికి చెందిన బొక్త బలరాం, బింగి కుమార్గా గుర్తించారు. ఖమ్మం జిల్లా వెంగన్నపేట గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ వెంగన్నపేట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి రోడ్డు వద్ద కంకరగుట్టను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎర్రవరం వైపు నుండి ఏలేశ్వరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం పెద్దగదిలో జంక్షన్లో దారుణ హత్య జరిగింది. ఐపీఎల్ విషయంలో గొడవ జరగడంతో అజిత్ను కిషోర్ అనే వ్యక్తి కత్తితో ఛాతీపై పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజిత్ మరణించాడు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.